కందుకూరు పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ వద్ద టెలికాం శాఖ స్థలంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ వివాదానికి కారణమైంది. 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ సూరం వేణుగోపాల్ రెడ్డి పేరుతో లీజుకు తీసుకుని 1.5 కోట్లు ఖర్చు చేసి షాపులు, లాడ్జ్ నిర్మించారు. అయితే నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు లేవని గుర్తించిన అధికారులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఒత్తిడితో లీజును రద్దు చేస్తూ నోటీసులు పంపించారు. కోర్టు విచారణ జరుగుతుండగానే విద్యుత్ నిలిపివేసి మంగళవారం పోలీసు రక్షణలో కాంప్లెక్స్ ను సీజ్ చేసి తాళాలు వేశారు. రఫీపై రాజకీయ కక్షతో చర్యలు తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపించగా, పట్టణ ప్రజలు ఇదే తరహాలో ఇతర అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. కన్స్ట్రక్షన్ కానీ జరగడానికి లేదని క్లియర్ గా చెప్పారు. మున్సిపాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు డిఫాల్టర్స్, మున్సిపాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు డిఫాల్టర్స్. సో వీళ్ళకు వాళ్ళకి వివాదం, అవునా? వాళ్ళకి వీళ్ళకి వివాదం అయినప్పుడు వాళ్ళు ఏదైనా ఉంటే ఈయన మాట్లాడాలా, ఈయన ఏదంటే వాళ్ళకి చెప్తారు, అవునా? ఇప్పుడు మీరు ఎవరైతే బిఎస్ఎల్ ఉందో బిఎస్ఎల్ వెంకటయ్య చౌదరికి ఇచ్చి వెంకటయ్య చౌదరి గారు మీకు ఇచ్చేసి ఆ థర్డ్ పార్టీ వచ్చేసి మళ్ళీ ఇతర కంటే ఎంత సంబంధం? అయిపోవాలని మున్సిపాలిటీ వాడు చెప్పాలి. 10 నెలల డబ్బులు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు వైలేషన్ అయింది కాబట్టి వీళ్ళు నోటీస్ ఇచ్చేసి మేము సీజ్ చేసుకున్నామని చెప్పే వచ్చారు. ఎవరికి అడిగేదానికి రేషన్ చెప్పాలి. గల్బా ఉంటుంది ఆ రేషన్ చెప్తే సమాధానం అతను కాడించి రావాలి. సమాధానం వచ్చేదాకా